హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అందరికీ. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు ఫుల్ వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ వచ్చేసేసి శివాలయానికి వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. కంపల్సరీ ప్రతిసారి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తాం. ఆ రోజు కుదరలేదు ఇంకెక్కడికి వెళ్ళడానికి. ఇంకా అందుకే శివాలయానికి అయితే వెళ్ళాము. శివుణ్ణి దర్శించుకొని అక్కడ దీపారాధన చేసేసి ఇంటికి వచ్చేసామండి. చాలా మహిమగల దేవుడు. మా ఊర్లో శివాలయం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కన అమ్మవారు, ఆయన అటు పక్కన మళ్ళీ వినాయకుడు ఉంటాడండి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చిన్న గుడే కానీ చాలా బాగుంటుంది. మేము ఊరికి వెళ్ళిన ప్రతిసారి వెళ్ళి దర్శించుకుంటాము. దర్శించుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే వ్రతం చేసుకుంటున్నాం కదండి, వంటలు చేయాలి కంపల్సరీ. అందుకైతే బూరెలు చేశాను నేను ఫస్ట్ అయితే. తర్వాత వంటలన్నీ చేసేసాను. మా ఇంట్లో నోముకుంటే మాత్రం మేము కంపల్సరీ గౌరమ్మ చారు చేస్తాము, కలగూర వండుతాము, చప్పటి పప్పు, బూరెలు. మీరేం చేస్తారో కామెంట్లో చెప్పండి. అన్నీ రెడీ అయిపోయాయండి. మళ్ళీ రథం దగ్గరికి వచ్చేసాము. రథం చేసుకున్నాము ఇంట్లో. ఏదో విధంగా తెలీదు, కంపల్సరీ మ్యారేజ్ డే అంటే ఇంకా వ్రతం ఎట్లయినా కలిసి వస్తుంది. మాకైతే 10 years నుంచి కంపల్సరీ 10 times అన్నా చేసి ఉంటాం. ఎక్కువనే చేసాము కానీ కంపల్సరీ మిస్ అవ్వం. ప్రతి ఇయర్ చేసుకుంటాము. ఈసారి అయితే ఇలా కుదిరింది. ఈరోజు చేసేసాము. ఇంకా చాలా హడావిడి అయిపోయింది. అంతా రెడీ చేశాను కానీ పంతులు గారు వచ్చేసేసి చాలా కంగారు పెట్టేశారు. ఇంకేదో విధంగా అయితే చాలా బాగా జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా. ఆ రోజు ఇంకా అలా జరిపి వ్రతం చేసేసుకున్నాం. ఇంట్లో మా బావగారు, మా అక్క అందరు వచ్చారు. పిల్లలు, మేము. బయట వాళ్ళని అయితే ఇంకొవ్వరు పిలవలేదండి. చుట్టాలను కూడా మా ఇంట్లో కాడికి మేము చేసేసుకున్నాము. మా పిల్లలు మేమే 10 మంది అయిపోయాము. ఎప్పుడు అలానే చేసుకుంటామండి ఎక్కువ. ఎందుకంటే మేము సిటీలో ఉంటాము, మా అత్తయ్య ఊర్లో ఉంటుంది. వెళ్ళి వర్క్ చేసి వాళ్ళని పిలవాలి, మళ్ళీ తనకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎందుకనేసి ఎక్కువ హడావిడి పెట్టుకోము. మా అంతలు మేమే చేసుకుంటాము. ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా సరే మేము 10 మందే కలిసి చేసుకుంటాము. ఏదైనా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా చేసుకోవడము. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ బయట వాళ్ళని అయితే ఏం చెయ్యమండి. చాలా మటుకు మేము ఉండం కదా అక్కడ. అందుకే ఎందుకు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఏదో మన వర్క్ మనం చేసుకోవాలన్న కాన్సెప్ట్లో మేము చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. మా పిల్లలు కూడా మాకు బాగా సహకరిస్తారండి. చాలా బాగా చేస్తారు మా పిల్లలు కూడా పని. చాలా బాగా వింటారు కూడా. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ మేము వ్రతం పట్టుకున్నామండి. ఈసారి మా తోటికోడలు నేను వ్రతం పట్టుకున్నాము. ఇంకా వ్రతం చేసుకుంటున్నాము ఇద్దరం. మా సిస్టర్ది అయిపోయిందండి, ఇప్పుడు నాది. నేను మొక్కుతున్నాను. ఇక్కడ అయిపోయింది. చాలా బాగా జరిగిందండి. ఇద్దరం బాగా తీసుకున్నాము. అయిపోయింది వ్రతం. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా పటాకు తెలుస్తున్నాము. మా పిల్లలు, మా బావగారు అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా పాప చూడండి, ఇక్కడ కాలుస్తుంది. ఈవినింగ్ పూట అందరం చాలా ఎంజాయ్ చేశాము. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు పిల్లలతో పాటు. సింపుల్గా అయితే డిజైన్ వేసాము. అంతే, చాలా అలసిపోయాము. ఎక్కువ డెకరేషన్ ఏం చేయలేదు. వ్రతం చేసుకున్నాం కదా, వ్రతం పీట దగ్గర ఇలా చేయించాను కొద్దిగా. ఇంకా లోపటైతే ఇదేనా కేదారేశ్వరి నోము అండి. ఇంట్లో మాది పందిరి నోము అండి. అందుకే మేము పందిరి వేసేసి అలా తొట్టెలు కట్టి చేస్తాము. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. మళ్ళీ ఈవినింగ్ అందరు దీపాలు పెడతారు కదా, అందుకే శివాలయానికి వెళ్ళి దీపాలు పెట్టేశాము. కానీ అక్కడ వీడియో తీయలేదు. అభిషేకం చేసాము మళ్ళీ ఈవినింగ్. ఇంకా మా కులదైవం అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ వచ్చేసేసి టపాసులు కాల్చాము మా పిల్లలతో పాటు. పిన్ని అది చేద్దాం ఇది చేద్దాం అని చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి పిల్లలు. ఇంకా పిల్లలతో కలిసి కొద్దిసేపు టపాసులు కాల్చేసేసి పడుకుండిపోయాము. ఇంకా అలసిపోయింది. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వర్క్ చేసి అలసిపోయాను. ఇంకా టపాసులు కొద్దిసేపు వాళ్ళతో ఎంజాయ్ చేసేసి ఇక్కడ చూడండి మా పిల్లలు పాపప్స్ తీసుకొచ్చారు. పిన్ని అలా అయ్యి ఇలా అయ్యి బాగుంటుందండి వేశారు. ఇక నైట్ తినేసి పడుకున్నాము. మార్నింగ్ లేవగానే మళ్ళీ
ఇంకా నోము పట్టుకున్నాం కదా, నోము దండలు వేస్తారనమాట. ఫస్ట్ టైం కదా, మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు కలిసి వేశారండి, నాకు మా సిస్టర్కి మార్నింగ్. అందులో పెట్టినవి మళ్ళీ వడి నింపుతారంట ఫస్ట్ టైం. నాకు కూడా తెలీదు, వాళ్ళు చేస్తుంటేనే ఇప్పుడు తెలిసింది మార్నింగ్ అవర్స్లో. మా అత్తయ్య మా మామయ్యనే చేసేసారండి. మా మామయ్యకి ఏదో పని ఉందని చెప్పి ఫాస్ట్గా చేసేస్తున్నారు. మా అత్తయ్య గారేమో మెల్లిగా చెయ్యి అనేసి అంటున్నారు. అందుకే నవ్వుతున్నాను అక్కడ నేను. చాలా బాగా అనిపించింది నాకైతే నోము పట్టుకున్నందుకు. ఐఎమ్ హ్యాపీ. మీకు కూడా ఎవరికైనా ఛాన్స్ ఉంటే పట్టుకోండి, ఇది బాగుంటుంది. నాకైతే చాలా బాగుంది. లైఫ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని. ఈసారి స్వాతి నోములు వస్తే పట్టిస్తారంట. అందుకే మా అత్తయ్య గారు చెప్పంగానే ఇంకా సరేలే ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కదా అనేసి తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఐఎమ్ సో హ్యాపీ. ఈసారి మ్యారేజ్ డే గుర్తుగా నోము అయితే తీసుకున్నాను.